నమస్కారం. సమయం చాలా తక్కువగా ఉంది. 2 నిమిషాలే మాట్లాడతా. సో, ఈ సభ ద్వారా మనం ఫస్ట్ చేయాల్సిన తీర్మానం ఏంటంటే, ఫర్దర్‌గా మనం ఇట్లాంటివి ఏం జరిగినా గూడా ఇమ్మీడియేట్‌గా మనం యాక్షన్‌లోకి దిగడానికి ఒక ప్రణాళిక ఈ సమావేశం తర్వాత రూపొందించాల్సిన అవసరం ఉంది. ఒక టీమ్ ఆర్ సంథింగ్ ఇమ్మీడియేట్‌గా డీజీపీని కలవడమో ఆర్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్‌ని కలవడానికి తక్షణమే మనం ఏం యాక్షన్‌లోకి దిగాలన్నది ఒక ప్రణాళిక రూపొందించాలి ఇట్లాంటివి వచ్చినప్పుడు. సో, ఆ నిర్ణయం మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో, ఈ ట్రోల్స్ విషయానికొస్తే కొన్ని సార్లు ఇవన్నీ సర్వసాధారణమే అని వదిలేయాల్సిన పరిస్థితే మాలాంటి వాళ్ళకైతే కనబడుతున్నది. ఫర్ ఎగ్జాంపుల్ మేమిప్పుడు పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జా విషయం మేము బయటికి తీసుకొచ్చినప్పుడు ఆయన బెంగుళూరు కోర్టుకెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఇక్కడ లేదట కోర్టు. బెంగుళూరు దాకా పోయిండాయన. బెంగుళూరుకు పోయి మళ్ళీ మా ఏ ఛానల్ పేరు కూడా ప్రస్తావించకుండా మెటా అనే సంస్థకి నోటీసులు ఇప్పించి, సో ఆ సంస్థని పార్టీగా చేసి ఒక ఆర్డర్ తెచ్చుకున్నాడు. ఏమని అంటే, ఇగో ఈ ఫలానా వీడియోలన్నీ డిలీట్ చేయాలని. ఏముంది ఆ వీడియోలో అంటే, ఆయన చేసిన కబ్జా భాగవతం అంతా అందులోకి వచ్చేసింది. మరి చేయాల్సిందేంది బాధ్యత గల లీడరు? నువ్వు ఈ చెరువు నేను కబ్జా చేయలేదు, నేను డబ్బులు పెట్టి కొన్నా, ఇది నా భూమి అని నువ్వు అవసరమైతే ఆ గ్రౌండ్లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేయాలి. అది చేయకుండా తెలంగాణ వదిలేసిండు, ఆంధ్ర వదిలేసిండు, బెంగళూరుకు పోయిండు. అంటే మేము ఎట్లాగో బెంగళూరుకు పోలేం కదా అన్నది ఆయనది కావచ్చు. మేము బెంగళూరుకి ఏం పోం, కోడి చెరువు పక్కనే ఉంది, కోడి చెరువులోకే వెళ్తాం మేము. సో మేము బెంగళూరు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో మేమేం చేసినాం, కంప్లైంట్స్ ఇచ్చినాము, రేపో మాపో మళ్ళీ దాని మీద పిల్ వేయబోతున్నాము. ఇది జనరల్గా యాక్టివిస్ట్లో లేకపోతే పార్టీలో చేయాలి, కానీ ఏ పార్టీ ముందుకు రావట్లే. అందరూ పవన్ కళ్యాణ్ని తిట్టినట్టు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్క అపోజిషన్ పార్టీ. కానీ ఈ చెరువు గురించి మాత్రం మాట్లాడతలేరు. మాట్లాడుతుంది మేము ఈ డిజిటల్ మీడియా, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు మాత్రమే. మాట్లాడుతున్న మా మీద ఇప్పుడు ఏం చేసిర్రు, వాళ్ళ మీడియా ఇప్పుడు కొన్ని వీడియోలు తయారు చేసి జర్నలిస్ట్ రఘు అవుట్, పవన్ కళ్యాణ్ దెబ్బకి మఠాష్ అని ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. మఠాష్ అయింది ఎవరు? భయపడి బెంగళూరు కోర్టుకు వెళ్ళి ఆర్డర్ తెచ్చుకున్నది నువ్వు. ఇక దాని కింద ఈ సైకో బ్యాచ్ కొంతమంది ఉంటారు, వాళ్ళ మెసేజ్లు, వాళ్ళ ట్రోల్స్. సో ఇవన్నీ సర్వసాధారణం అయిపోయినాయి. దీన్ని నియంత్రించడానికి మనం పూర్తిగా నిషేధించడం అన్నది నేనైతే ఇంపాసిబుల్ అని అనుకుంటున్నా. కానీ దాన్ని నియంత్రించి మరింత పీక్లోకి వెళ్ళినప్పుడు, ఇప్పుడు అమ్మాయి విప్లవశ్రీ మీద జరిగిన ఆ దాడి, ఆ ఫొటోస్ ఎంత దారుణంగా మార్ఫింగ్ చేసి పెట్టారన్నది ఆ కాక్రోచ్ జనతా పార్టీలో ఆ మీటింగ్ సంబంధించిన దగ్గర జరిగిన ఆ తీసిన ఫోటోని మార్ఫింగ్ చేసి ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అదెంత ఘోరం అసలు. ఇప్పుడు ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో మరి అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒకసారి ఊహించుకోవాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒకసారి ఊహించుకున్న ఫోటో తయారు చేస్తే చాలా బెటర్గా ఉంటుంది కదా. మీ ఇంట్లో ఉన్న వాళ్ళని అట్లా అనడం కూడా తప్పే, కానీ మరి మీకు కనీసం ఆలోచన రావాలి కదా. ఆలోచన కూడా రాకుండా ఈ రకమైన పరిస్థితి తీసుకొస్తున్నారంటే ఏమనాలి మిమ్మల్ని? ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఈ పొలిటికల్ లీడర్లని హీరోలుగా ఎప్పుడైతే చూస్తున్నారో వాళ్ళు బాధ్యత గల, వాళ్ళకి ఇచ్చిన బాధ్యతను వాళ్ళు నెరవేరుస్తున్నారు. వాళ్ళని ఎప్పుడైతే వీళ్ళు లీడర్లు కాదు, వీళ్ళు రాజకీయ నాయకులు కాదు, వీళ్ళు సేవకులు కాదు, వీళ్ళు హీరోలు అని ఎప్పుడైతే చూస్తున్నారో ఆ సైకోయిజంలోకి వెళ్ళిపోతున్నారు. సో ఇది చాలా ప్రమాదం. ఈ పార్టీలు కూడా అట్లే పెంచి పోషిస్తున్నాయి. జనరల్గా ఈ ట్రోల్ చేసే బ్యాచ్ ఎవరు? ఇప్పుడు మనం ఈ మీటింగ్ పెట్టుకోగానే మనల్ని అందరూ అంటారు, వీళ్ళంతా లెఫ్టిస్ట్లే బాబు, ఇందులో విరాహత్ అలీ ఉన్నాడు, ఇంకొక ఆయన ఉన్నాడు, వీళ్ళంతా లెఫ్టిస్టులు అని ఒక స్టాంప్ వేస్తారు. ఇది అయిపోగానే ఆల్రెడీ ట్రోల్ స్టార్ట్ అయిపోతాయి. అసలు లెఫ్ట్ ఏంది, రైట్ ఏంది? మాకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడే తెలుసు, ఇంకే సైడ్ తెలియదు మాకు. అంటే ఇంకే యాంగిల్ తెలియదు మాకు. సో మనిషి కష్టాల్లో ఉన్నాడు, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఒక జర్నలిస్ట్కి అది మాత్రమే ఉంటుంది తప్ప లెఫ్ట్ రైట్ ఏంది? రైట్ వింగ్లో ఉన్న వాళ్ళ కష్టాలు పడరా? ఇప్పుడు కాడ ఒక హనుమాన్ విగ్రహం 3 ముక్కలు చేస్తే మేమే కదా పోయి రిపోర్ట్ చేసింది. 700 ఏళ్ళ కింద శివాలయాన్ని కూల్చేస్తే మేమే కదా వెళ్ళి రిపోర్ట్ చేసింది. మీరేం చేసిర్రు? ఈడ ఒక కాంగ్రెస్ లీడరు హనుమాన్ టెంపుల్ని కూల్చేసి, రియల్ ఎస్టేట్ ఎక్కడ ఇది మన రంజిత్ రెడ్డి కూల్చేస్తే ఈ దొంగ లీడర్లంతా 25 కోట్లు తిన్నారు. పొద్దున లేస్తే మళ్ళీ ఇదే మాట్లాడతారు. 25 crores లిటరల్గా. ఇది నేను చెప్తున్న మాట కాదు, మళ్ళీ అంటే అదే ధర్మం కోసం కొట్లాడుతున్న ఇంకొక సంఘం ఏదైతే ఉందో వాళ్ళే వచ్చి ఆరోపణ చేసి నా స్టూడియోలో, వీళ్ళు 25 కోట్లు తిన్నారన్న జర మాట్లాడని మళ్ళీ మన దగ్గరికే వచ్చారు.
అందులో ఫోన్ చేస్తే ఆయన స్వామీజీ మాట్లాడి, అవును నిజమే తిన్నారు, ఆయన 5 కోట్లు తీసుకుని నేను 5 కోట్లు తీసుకున్నాను లైవ్లో చెప్పిండు. ఇక మరి ఎక్కడ పోతున్నది? మీరే గుడి పేరుతోని 25 కోట్లు మింగిన తర్వాత ఏం సమాధానం చెప్తారు? రామానాయుడు స్టూడియో దగ్గర మేము పోయిన ఏ ప్లేస్కైనా మీరు వచ్చిర్రా? దాన్ని రాజకీయంగా వాడుకోవడం తప్ప మేము చేస్తున్నదాన్ని. ఇంకొకటి ఏమంటున్నారు, ఫాతిమా కాలేజ్ దగ్గర పోయినావా? అరే బాబు, పోయింది మేమే, వీడియోలు చేసింది మేమే, అడుగుతున్నది కూడా మేమే. మళ్ళీ మొన్న రీసెంట్గా మీరు ఎవరు ఆయన ఖమ్మం కేసుకు సంబంధించి దాని గురించి మాట్లాడినవా? పొద్దున్న లేస్తే మాట్లాడుతున్నాం, మార్నింగ్ 7 o'clockకి ఆ వీడియో స్టార్ట్ చేసింది. నేను ఇంకా వీళ్ళు నిద్ర కూడా లేవకపోయి ఉంటారు అప్పటికి. నువ్వు మాట్లాడినావా? అది ఎందుకు మాట్లాడలే? అరే వీడియో ఉన్నది చూడరా అని మళ్ళీ మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తున్నది. అంతే, దాన్ని మళ్ళీ మనం చెప్పుకోవాల్సి వస్తున్నది. అరే ఇవన్నీ 5-6 వీడియోలు ఉన్నాయి కదా అంటే, లేదు నువ్వు చేయలే. మరి కళ్ళు ఏమైపోయినాయి, ఎటుపోతున్నాయి? మళ్ళీ మీ మెదడు ఏడుంది అని అడిగితే, అగో నన్ను బూతులు తిట్టి నేను బీసీని అని మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. అసలు ఏంది మీ ఆలోచన? అసలు అంటే ఎంత దారుణంగా తయారయ్యారంటే అంత దారుణంగా తయారయ్యింది. సో కొన్నిసార్లు ఇది కామెడీ అనిపిస్తుంటుంది. అసలు దీని గురించి మాట్లాడొద్దు అనుకుంటాం సమ్ టైమ్స్, కానీ బయట ప్రచారం మొత్తం ఇష్టం వచ్చినట్టు చేసేస్తుంటారు. ఇప్పుడు నేను చెప్పిన కదా, పవన్ కళ్యాణ్ది జర్నలిస్ట్ రఘు అవుట్ మఠాష్ అని పెట్టిండోడు. మఠాష్ పవన్ కళ్యాణ్ అయిపోయింది, ఏం చేయాలో అర్థం కాక ఆగం అవుతున్నాడు. సో కాబట్టి ఈ ట్రోల్స్ సాధారణమే అయినా ఖచ్చితంగా దీన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ధైర్యంగా నిలబడి కొట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మనం ప్రయాణం చేయాలి. అవసరమైతే జేఏసీ లాంటిదో ఇంకొకటి ఏదైనా ఫామ్ చేసి ఇమీడియట్గా మనం రియాక్ట్ అయ్యేలాగా ఉండాలి. ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.